ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము 32 నుంచి 35 శ్లోకాల వరకు. 32. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరను. రాజ్యముతో కానీ భోగములతో కానీ జీవితముతో కానీ మనకేమి ప్రయోజనము? ఇలాంటి వైరాగ్య స్థితి మునుపెన్నడూ అర్జునుడికి కలగలేదు. ఎలాంటి వైరాగ్యం వచ్చినది ఆయనకంటే, ఎలాంటి రాజ్యం కానీ సుఖాలు కానీ ఏం అక్కర్లేదు అని అతనికి రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా భావించాడు. ఇలాంటి వైరాగ్య స్థితిలోనే ఆత్మజ్ఞానాన్ని బోధించాలని మన శాస్త్రాలలో ఒక నియమం ఉందన్నమాట. సో ఇలాంటి వైరాగ్య స్థితి అర్జునునికి ఎప్పుడూ కలగలేదు. ఇలాంటి స్థితిలోని శ్రీకృష్ణుడు అర్జునునకు ఈ భగవద్గీతని బోధిస్తారు. అంటే ఇప్పుడు మనకి ఆకలైనప్పుడు మాత్రమే భోజనం మీద ప్రేమ కలుగుతుంది. అలాంటి స్థితిలోనే మనము ఎలాగా పంచభక్ష పరిమాణాలు లేకపోయినా ఒక్క కూర ఒక్క చారు ఉన్నా సరే ఆస్వాదిస్తాము. ఒకవేళ కడుపు బాగా నిండిపోయి పూర్తిగా అన్నం తినిన తర్వాత మంచి రుచికరమైన పాయసాన్ని ఇస్తానన్నా వద్దంటాము. ఎలాగైతే ఆకలితో ఉన్నప్పుడు మనకి ఆ రుచి తెలుస్తుందో, ఇలాంటి వైరాగ్య భావంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక విద్య లేకపోతే బ్రహ్మ విద్య అనేది బోధించడానికి సుముహూర్తము, మంచి ముహూర్తం అని చెప్పి శ్రీకృష్ణునికి తెలుసు అన్నమాట. 33వ శ్లోకం 34. ఏషామర్థే కాంక్షితన్ను రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులా శ్వశురాః పౌత్రాः శ్యాలా సంబంధినస్తథా. ఎవరి నిమిత్తము ఈ రాజ్యమును భోగములను సుఖములను మనము కోరుకుంటున్నామో అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధులు అనగా బంధువులు ఎల్లరును ప్రాణాల మీద ధనము మీద ఆశ వదులుకొని ఈ రణరంగంలో వచ్చి యుద్ధము చేయడానికి నిలబడి ఉన్నారు. ఇలాంటి వారందరినీ కోల్పోయిన తర్వాత నేను ఎవరి కోసం ఈ యుద్ధాన్ని చేయాలి అని అర్జునుడు విషాదంతో చెప్తున్నాడు. ఏ తాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన